సత్యసాయి జిల్లా. కాబట్టి ఇక్కడ చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడి, మార్కెట్ ఒకటి, తర్వాత వన్యప్రాణులు కూడా ఈరోజు ఎందుకంటే మనం వాళ్ళ ప్లేస్లో పోయినాం కాబట్టి అవి మన ప్లేస్లోకి వస్తున్నాయి. కాబట్టి వ్యవసాయం అనేది ఛాలెంజ్ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రకృతి వ్యవసాయం అనేది ఇంకా కఠినమైనటువంటి అంశం. ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఉత్పత్తి పెరగకపోతే మళ్ళీ కూడా వేరే వేరే అనార్థాలకు దారి తీస్తుంది. కాబట్టి ఇది ఛాలెంజ్లో ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఈరోజు కరికులం తోటి సత్యసాయి జిల్లాలో మొదలుపెట్టడానికి ఈ సమావేశం ఉద్దేశించినారు. కాబట్టి నేను ఇక్కడ మన ఎస్ఏజీ పరంగా ఉండే టెక్నాలజీని వాళ్ళ ద్వారా ఎలా వీవో లెవెల్లో అలా ప్రతి రైతుకు మనము ఒక కార్యాచరణ అనేది పూర్తిగా అనే నిర్ణయాలు మనకు పూర్తి స్థాయిలో కషాయాన్ని బేస్ చేసుకొని వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. తర్వాత రకరకాల మోడల్స్, తర్వాత అలాగే జీరో బడ్జెట్ సుభాష్ పాలేకర్ గారి పద్ధతులు పాటించడం జరిగింది. వాటిలో జీవామృతం తీసుకుంటూ జీవామృతం వాంసాలు ఈ పద్ధతులతో పాటుగా తర్వాత చేసుకుంటూ నెక్స్ట్ ఫేజ్ 1లో చేస్తే 50 గ్రామాల్లో కనుక చేస్తే ఫేజ్ 2లో దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక 50 గ్రామాలు, ఆ క్లస్టర్కి 5 గ్రామాలు, పక్కన గ్రామాలు తీసుకున్నాం. అలా ఫేజ్ 2, ఫేజ్ 3 సంవత్సరం కూడా విస్తరిస్తూ ఇప్పటికీ మన జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారు 127 గ్రామాల్లో కొత్త వ్యవసాయ ప్రోగ్రాం అమలు చేస్తాం. గత మనకు వెబ్డేటా ఆధారంగా ప్రతి రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎస్ఎస్జి నెంబరు, వారిలో రైతులు సోదరి మండలు, పిఓ పురస్కార్లు, ఇలా 2 విధాలుగా మనం వచ్చే ఏడాదికంతా కూడా ఒక కార్యాచరణ మండల సమీక్షతో వారితో డిపార్ట్మెంట్ భూమి మీద పనిచేసేవాళ్ళు కాబట్టి రైతు అప్పుడు చేసేవాళ్ళు అప్పుడు ప్రాఫిటబుల్ ఉండేది. ఇప్పుడు 10 మంది ఉంటారు కదా, 10 మందిలో కూడా ముందే ఇద్దరే, 8 మంది ఎక్కడ చూస్తే ఒకటి బెంగళూరులో, హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు. అప్పుడేమవుతుంది, మీకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఫర్టిలైజర్, అడిషనల్ ఫర్టిలైజర్ ఎలాగో మీకు మనుషులు లేరు కాబట్టి అది కూడా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. లేబర్, దాన్ని రీప్లేస్మెంట్ అనేది మెకనైజేషన్ అండి. మెకనైజేషన్లో ఏంటి ఇష్యూ, మీకు ఆర్ఎస్లో కొన్ని ఇప్పుడు ఆల్రెడీ మెకనైజేషన్ పార్టీ సపోర్ట్ ఉంది. ఊర్లో ఒకరో ఇద్దరు ట్రైన్ ఉన్నా సరిపోతుంది. అంటే మోడల్ ట్రైనింగ్ కూడా లేదు. మీకు వాస్తవంస్ కానీ ఎరువు మీకు కావాల్సిన మైక్రోబియల్ యాక్టివిటీ ఏం కావాలో అవన్నీ కూడా అవుతాయి. అంతే కదండి, మీరు చక్కగా చేయాల్సింది అంతే. మీకు మిగతావన్నీ కూడా ఇంకా ప్రకృతి చూసుకుంటుంది. అంతే కదండి, మనం చేయగలిగింది అంతే కదా. ఇప్పుడు ఖాళీ ఎక్కడెక్కడ అన్ని చోట్ల చేయించవచ్చు. ఎక్కడెక్కడ మీకు భూములు ఖాళీ ఉన్నాయో, పట్టాలని ఎక్కడ ఖాళీ ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పి ఇట్లా చేసినా కూడా అయిపోతుంది. ఆర్ఎస్కేలో ఉన్న అగ్రికల్చర్ రెసిడెంట్స్ అందరూ కూడా పనిచేయాలి. అండ్ ఇట్లాంటి జిల్లాలో, సత్యసాయి ఇట్లాంటి జిల్లాలో మనకి ఏంటి అంటే కరువు అని చెప్పలేము. తక్కువ వర్షం కాబట్టి దీన్ని ఒక మేనేజ్మెంట్గా చేసుకొని దీన్ని ఆర్గనైజేషన్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. సో దాంట్లో మన పాత్ర ఏముంది, డిపిఎం గారు కూడా ఇక్కడి నుంచి ఇక్కడే కంటిన్యూస్ ట్రైనింగ్లు పెడతారు. వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి కూడా ట్రైనింగ్లు పెడతామని చెప్తున్నారు. ప్రతి మండల వారిగా కూడా లిస్ట్ అనేది కావాలండి. మోర్ ఇంక్రీజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్పినట్టు ప్రైవేట్గా ఎవరు చేస్తారో వాళ్ళే ఐడెంటిఫై చేయండి. వాళ్ళు కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు కూడా ఊళ్ళో మాట్లాడితే, వాళ్ళు ఫార్మ్ విజిట్ చేస్తే చాలా ఇంకా కొంతమంది యాడ్ అయ్యే ఉంటారు. ఇంకా సింపుల్ లాజిక్ ఏంటంటే ఖాళీ భూములు వద్దే బదులు మీరు ఆ మురింగా కానీ ఇప్పుడు అన్నీ వేసి ఉంటాయండి. 2-3 సంవత్సరాలు ఉంటుంది. చాలా మంది ఇప్పుడు బయట పోయింటారు. మరి ఇంకా మీకు ఎండలో బాగా వస్తుంది కదా, ఇంకా నీళ్ళు ఇవ్వకుండా బాగా వస్తుంది. వచ్చి కొనుక్కొని వెళ్ళామనుకుంటా ఉంటారు. మార్కెటింగ్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. బట్ ప్రొడక్షన్ అనేది మీరు ఏం లేదు, 100 years బ్యాక్ వెళ్ళండి, 100 years బ్యాక్ నుంచి చేయండి, దానికి ఆర్గనైజ్ చేయండి. పాలేకర్ సిస్టమ్, జీవామృతం, జీవామృతం ఏమన్నారు దాన్ని ఫాలో చేస్తారండి. దానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందండి, ఒక ఎకరాకి ఎంత కావాల్సి వస్తుంది, కొనాలి, అప్పుడు మీకు రేట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు డైరీలో కూడా మీకు మినిమం 1600కి ఒక పన్నీరు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. 200-300 కూడా per kg అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. క్వాలిటీ దానికి ఇచ్చింది ఇవన్నీ కూడా వేరియేషన్ వస్తుంది. సో ఇదన్నీ చెప్తున్నానంటే ఇప్పుడు
డిఆర్డిఏ నుంచి మహిళా సంఘాలు ఉన్నారు, మహిళా సమాఖ్యలు ఉన్నాయి. మీ ఊర్లో కూడా మీరు మీ మండల లెవెల్లో మీరు కూడా వెరిఫై చేస్తే, మీరు కూడా ఒకసారి చూస్తే మండల సమాఖ్య ఊర్లో జస్ట్ మీ ఊళ్ళలో మీరే కనుక్కోండి. చాలా మంది మీకు తెలియకుండానే చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ దగ్గర లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళకి సెల్ఫ్ మోటివేటెడ్గా చేసుకున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు వేరే మనకి ఉన్న వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయగలరు. వాళ్ళు మీకు కూడా హెల్ప్ అవుతారు. మనమే చెప్తారమ్మా లేదు అన్ని చోట కూడా. అండ్ ఇక్కడ 1 ఎకర్ ఉంటే మనకి ఫ్యామిలీ సస్టైన్ అవుతుంది, ఫ్యామిలీకి ఏమి ఇబ్బంది ఉండదు. దీంతో పాటు ఎలా మనం ప్రతి బెనిఫిట్ అన్నీ వేరేవన్నీ ఉంటాయి. సాయిల్ రిజర్వేషన్ కానీ అన్ని బెనిఫిట్స్ వస్తాయి, లాంగ్ టర్మ్లో వస్తుంది. సో ఈ ఆస్పెక్ట్ అనేది మనం ఫీల్డ్కి తీసుకెళ్ళాలి. అండ్ ఈ యాక్టివిటీలో మనం లోకల్ ఇలా ప్రైవేటైజ్ చేసిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. లోకల్ కాలేజెస్ కానీ ఏదైతే ఉంటే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్ లింకేజ్ అనేది మార్కెటింగ్ లింకేజ్ ఆన్ అవర్ సైడ్ అది మనం చూసుకోవాల్సి వస్తుంది. రైతులు కానీ చెప్పాల్సింది ఫీల్డ్లో మీ యాక్టివిటీ, మీ మహిళా సమాఖ్యలు, అగ్రికల్చర్ ఆఫీసర్, ఫీల్డ్ ఇన్పుట్స్ అవన్నీ కూడా మీరు ఇచ్చి దాన్ని మోటివేట్ చేసి ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది న్యాచురల్ ఫార్మింగ్ అంటే పెద్దది ఏం లేదండి. ఇదే పెద్ద ఇదిగా కూడా 100 ఏళ్ల క్రితం చేసిందే కదా, అవునా కదండి? బేసికలీ మీరు మర్చిపోయిన దాన్ని మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి బాబు. అప్పుడేదో మధ్యలో ఏదో కొంచెం వాళ్ళని దారి తప్పారు, మళ్ళీ వాపస్ రండి అంటున్నారు. అంతే తప్ప ఇదేం చేయట్లేదు. ఇంకేమైనా చేస్తున్నారా అండి? అన్నీ వచ్చేస్తాయి అని ఒకటి ఆలోచన ఉంటుంది. ఏరో లైసెన్స్ ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది, సరిపోతుంది. సో ఎనీథింగ్ ఎనీ ల్యాండ్ టు బి రిజ్యూమినేటెడ్ ఆర్ మీరు ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి సిస్టమ్ ఇవన్నీ కూడా చెప్పారు కదా. సో ఆల్ దిస్ సిస్టమ్ టేక్స్ అట్లీస్ట్ 2 to 3 years టు రీగైన్ ఇట్ యువర్ సెల్ఫ్. ల్యాండ్ అనేది కంప్లీట్ మీరు రివాల్వ్ చేసుకుని కంప్లీట్గా మీరు నైట్ ఆఫ్ ఫిక్స్ చేసుకుని షుడ్ సస్టైన్ ఇట్ సెల్ఫ్ అంటే మీకు ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కూడా చెప్తాను, మనకి డిపిఎం గారు ఎంత ఫాలో చేశారో నాకు ఇది లేదని కొన్ని మీకు ఈవెన్ పుట్టపర్తిలో నుంచి గోరంట్ల కోడూరు బెంగళూరు వెళ్ళే రోడ్లో కానీ ధర్మవరం వెళ్ళే రూట్లో కానీ కొన్ని ప్రైవేట్ ఫార్మ్స్ వాళ్ళు చేశారు. ఏమవుతుంది, ఇక్కడ మీరు అంటే డ్రాట్ అంటున్నారు, అంటే వర్షాలు లేదు అంటున్నారు. వర్షాలు లేనందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు డీవీడింగ్ చేయడం కూడా తప్పు అంటున్నారు మీ నేచురల్ ఫార్మింగ్. అవునా కాదు? ఎందుకు? బేసిక్గా నేచురల్ మల్చింగ్ లాగా కవర్ ఇస్తుంది, అంతే కదండి. నేచురల్ మల్చింగ్ లాగా అది కవర్ ఇస్తుంది కాబట్టి డీవీడింగ్ కూడా చేయకండి అంటున్నారు. మీకేమవుతుంది, ఫర్టిలైజర్ వాడుతున్నారు, ఎరువులు వాడుతున్నారు, దాంతోపాటు మీరు పెస్టిసైడ్ వాడుతున్నారు. అండ్ కంప్లీట్ భూమి మీద ఉన్న వీడి తీసేస్తున్నారు. అండ్ ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఇంకా మీకు లాస్ట్ ఒక లేయర్ ఏమవుతుంది, మీకు కంప్లీట్ డ్రై అవుతుంది. డోంట్ హ్యావ్ ఇట్ కింద నేచురల్గా కావాల్సిన మీకు ఆర్గానిక్ నైట్రోజన్ కానీ కార్బన్ కానీ ఉండదు, అంతే కదండి. అందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే ఫీల్డ్ అంటే మీరు వెళ్ళినప్పుడు దీంట్లో కూడా మనకి న్యాచురల్ ఫార్మింగ్లో 1/2 acre 1 acre మోడల్ కూడా ఉందా అండి? 20 సెంట్లు 20 సెంట్ల నుంచి కూడా మోడల్ ఉంది. దీంట్లో ఏమేమి నాటాలని ఉంది? ఉన్నటువంటి ఆదాయం రాకపోయినప్పుడు కూడా వాళ్ళు ఈరోజు అప్పులు చెల్లిస్తున్నారు సంఘాల్లో. అది కాకుండా మనం ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి జిల్లా